సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను ఎలాగైనా సరే ఎమ్మెల్యేని అయ్యి ఆ ముసలావిడ లాంటి వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య, "మీ మామగారు కూడా ఎమ్మెల్యే అయ్యి అలాంటి హెల్ప్‌లు చేస్తారు. నువ్వేమీ అవసరం లేదులే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "లేదు నేనే అవ్వాలనుకుంటున్నాను. నేనే చేయాలనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి క్రిష్ వచ్చి సత్య మాటలు విని, "ఎలాగైనా సరే ఈ వరంగల్‌కి ఎమ్మెల్యే అవ్వాల్సింది మా బాపునే. మా బాపునే ఎలాగైనా సరే ఎమ్మెల్యేని చేస్తాను. వేరొక వాళి అవుతాను అంటే నేను ఎలా ఊరుకుంటాను? ఎలా ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను. మా బాపునే ఈ ఎమ్మెల్యే టికెట్ కొట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి మా బాపునే గెలుస్తాడు. అది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంట్రా మరి నీ భార్య అలా అంటుంది. నీ భార్యకు చెప్పురా ఆ మాటలు" అని చెప్పేసైతే క్రిష్‌ని చూసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఒక్కసారిగా క్రిష్ అన్న మాటలకు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "ఎలాగైనా సరే నేనే ఎమ్మెల్యేని అయ్యి ఎలాగైనా నేనే గెలుస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను పట్టించుకోను. నేను ఎమ్మెల్యే అవ్వడం మాత్రం ఖాయం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అలా తన మాట మీదే నించుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.